శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు భాగవంతంలో మనం శమంతకమణి ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం. అయితే మనం ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఈ శమంతకమణి ఉపాఖ్యానాన్ని చదువుకుంటూనే ఉంటాము. నీలాప నిందలు పడకుండా ఉండడానికని ఈ కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ భాగవతం అంతర్గతంగా మనం ఈ శమంతకమణి ఉపాఖ్యానాన్ని తెలుసుకుని ఇంకా విపులంగా తెలుసుకుని దానికి మన జీవితానికి ఏమిటి సంబంధం అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి అంతఃపురంలో కూర్చుని ఉండగా సత్రాజిత్తు ద్వారకా నగరానికి విజయం చేశాడు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపబాలురందరూ ఆయన సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడు అని భ్రమపడ్డారు. ఎందరో మహర్షులు, తపస్సాలురు, తేజోమూర్తులు, దేవతలు కృష్ణుడి దర్శనానికి వస్తూ ఉండడం అక్కడ రివాజు. కాబట్టి సూర్యుడే నడిచి వస్తున్నాడు అని వాళ్ళు అనుకుని పరుగున వెళ్ళి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా, ఇవాళ సూర్యుడే దిగి వచ్చాడు, భూమి మీద నడిచి వస్తున్నాడు. ఆయనను చూడడానికి మా 2 కళ్ళు సరిపోవడం లేదు. తేజోమూర్తి అయి ప్రకాశిస్తున్నాడు, సూర్యనారాయణుడే వస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఆ వస్తున్నవాడు సూర్యభగవానుడు కాదు, వస్తున్నవాడు సత్రాజిత్తు అనే రాజు. ఆ రాజు సూర్యనారాయణమూర్తికి చేసిన ఆరాధనానికి ప్రసన్నుడై పరమాత్మ ఆయనకు శమంతకమణి అనబడే మణిని బహుకరించాడు. ఆ శమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి సూర్యనారాయణుడే అని మీరు భ్రమపడ్డారు అని చెప్పాడు. సత్రాజిత్తు ధరించిన ఆ మణికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా మణులు ఏదో అలంకారప్రాయమై మెడలో వేసుకునేందుకు పనికి వస్తాయి. కొన్ని మణులు విషయము విరవడానికి పనికి వస్తాయి. విషముని విరవడానికి పనికి వస్తాయి. చూడండి, మనకి ఏదైనా కొన్ని రకాల జబ్బులకి ఈ మణులను కూడా పొడులను చేసి ఈ మందుతో కలిపి ఇస్తూ ఉంటారు. ఈ ముఖ్యంగా ఇలాంటి క్యాన్సర్లని ఇలాంటి వాటికి. కాబట్టి కొన్ని మణులు విషాన్ని విరవడానికి పనికి వస్తూ ఉంటాయి. కొన్ని మణులు చంద్రుని కిరణములు పడితే మరింత ప్రకాశిస్తాయి. కానీ ఈ శమంతకమణికి ఒక విచిత్రమైన లక్షణం ఉంది. ఎక్కడ శమంతకమణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు. అంటే క్షామ అంటే ఏమంటారంటే దౌర్భాగ్యం రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏమీ లేదు అనేటటువంటి పరిస్థితి రాదు. అక్కడ రోగాలు రావు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైన మానసికమైన పీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణములతో పాటుగా ఆ శమంతకమణికి ఒక శక్తి ఉంది. అది ప్రతిరోజు తెల్లవారేసరికి 8 బారువుల బంగారాన్ని పెడుతుంది. సూర్యనారాయణమూర్తి అటువంటి మణిని సత్రాజిత్తుకు బహుకరించాడు. ఆ మణిని ధరించి మణులలోకెల్లా మణి అయినవాడు ఎవడు ఉన్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఈ వార్త ముందే కృష్ణుడికి చేరింది. వస్తున్నవాడు సత్రాజిత్తు అని తెలుసుకున్నాడు. సత్రాజిత్తు శమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు. భగవానుడు చెప్పే మాట మీద విశ్వాసం ఉండాలి, అంటే నమ్మకం ఉండాలి. విశ్వాసం అత్యంత ప్రధానం. వేదాన్ని నమ్మిన వాడెవరో వాడు మాత్రమే సనాతన ధర్మాన్ని నమ్మినవాడు అవుతాడు. దేవాలయంలోని ధ్వజస్తంభమే వేద ప్రమాణం. అందుకనే ధ్వజస్తంభానికి నమస్కరించిన తర్వాత మాత్రమే దేవాలయం లోపలికి వెళ్ళాలి. ఏ స్వామి ముందు ధ్వజస్తంభం ఉంటుందో ఆయనకు మాత్రమే ఉత్సవం చేయాలి. అన్యదేవతలకు ఆ ఆలయంలో ఉత్సవం చేయకూడదు. ధ్వజస్తంభం లేకుండా దేవతలకు ఆలయం ఉంటే ప్రధానమూర్తి పేరు మీదుగా ఏ ఉత్సవం జరుగుతుందో అదే ఉత్సవం తప్ప మిగిలిన పరివార దేవతలకు, అంటే చుట్టూరా ఉండే దేవతలకు ఉత్సవాలు చేయకూడదు. వెంకటాచలంలో ఆదివరాహమూర్తి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు. మీరందరూ వెళ్ళినప్పుడు గమనించే ఉంటారు, లేదంటే ఈసారి వెళ్ళినప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇది చదివింది గుర్తుంచుకుంటే వెంకటాచలంలో ఆదివరాహమూర్తి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు. అందుకే ఆదివరాహమూర్తికి ప్రత్యేకమైన ఉత్సవాలు అంటూ ఏమి ఉండవు. అలాగే వెంకటాచలంలో స్వామివారి ఆనంద నిలయం పక్కన యోగి నరసింహస్వామి ఉంటారు. ఆ యోగ నరసింహస్వామి గుడి ఉంటుంది చూసారా, ఆ మూర్తిని అసలు ఎవరు చేశారో కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడో అనంతాళ్వారు వాళ్ళు ఉన్న కాలంలో ఆ మూర్తి దొరికింది. స్వామివారు మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు, కానీ ధ్వజస్తంభం లేదు. అందుకే యోగ నరసింహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఏ ఉత్సవం చేసినా ప్రధానమూర్తి అయిన ఏడుకొండల వాణిని ఉత్సవంగానే పరిగణ చేస్తారు. వేదము అపౌరుషేయము. యోగ సమాధిలో ఉన్న ఋషులకు చెవుల దగ్గర కొన్ని మాటలు ఒక స్వరంతో వినపడ్డాయి. ఆ వినపడిన మాటలు ఋషులు అదే స్వరంతో వారి శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులు అదే స్వరంతో మళ్ళీ వాళ్ళ శిష్యులకు చెప్పారు. ఈ విధంగా వేదం పరంపరానుగతంగా వ్యాప్తి చెందింది. వేదం ఏది చెప్పినా రాజశాసనంలా చెబుతుంది.
వేదం చెప్పినది కొంత కఠినంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ విషయాన్నే పురాణం కొంచెం మెత్తగా మిత్రవాక్యం వలె చెబుతూ ఉంటుంది. కావ్యము ప్రియురాలు పలికినట్టు మాట్లాడుతుంది, వేదమునే పురాణము మాట్లాడుతుంది, పురాణం అనే కావ్యం మాట్లాడుతుంది. కాబట్టి పురాణవాక్యము వేదవాక్యమునకు విరుద్ధంగా ఉండదు, కావ్యవాక్యము వేదవాక్యమునకు విరుద్ధంగా ఉండదు. ఇప్పుడు ఈశ్వరుడు మాట్లాడే మాట వేదం. ఆ మాట వినినట్లయితే ఉద్ధరింపబడతారు, ఆయన మాట వినకపోతే దెబ్బతింటారు. సత్రాజిత్తు లోపలికి వచ్చాడు. ఈ విషయానంతా ఎందుకు చెప్పాము అన్నది ముందు ముందు మీకు తెలుస్తుంది. సత్రాజిత్తు కృష్ణ పరమాత్మ నోరు విప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకి లేక కాదు, కానీ ఆయనకు చేతకాక కాదు, కేవలం తన మాయశక్తి చేత ఎక్కడో మధురలో ఉండే కొన్ని లక్షల మంది ప్రజలను సముద్రంలో ద్వారకా నగరంలో నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరానికి చేర్చిన మహాపురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు, లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయన కోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటి? చాలామంది కొద్దిపాటి ఐశ్వర్యం కలిగేసరికి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతారు. ఎందుకు చెప్పాడన్న ఆలోచన ఉండదు. ఐశ్వర్యం కన్ను కప్పేస్తుంది. ఐశ్వర్యం ఉండి కూడా వినయంతో ఉండగలిగిన వారు ఎవరో కొద్దిమంది మహాత్ములు ఉంటారు. వాళ్ళకి ఈశ్వరానుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ, ఈ మణిని నీవు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. రాజ్యమునందు ఏ విధమైన అరిష్టమూ ప్రబలదు. ఈ మణి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. నీ ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఈ సమంతక మణిని ప్రభువుకి బహుకరించు అని కృష్ణ పరమాత్మ అన్నాడు. చూసారా, కొంతమంది కాస్త సంపద రాగానే కన్ను కప్పేస్తూ ఉంటుంది, కానీ కొంతమంది ఐశ్వర్యం ఉండి కూడా వినయంగా ఉంటారు అన్న విషయం ఇక్కడ సత్రాజిత్తు విషయంలో తెలుస్తూ ఉంటుంది. కృష్ణ పరమాత్మ అలా అనగానే వచ్చిన సత్రాజిత్తు మనసులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆ మణిని యాదవ విభునకు ఇయ్యవలసినదని కృష్ణుడు చెబితే సత్రాజిత్తు ధనచ్చ చేత ఆ మణిని ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ మణిని ఇవ్వకపోతే కృష్ణుడు తనని ఏమీ చెయ్యలేడని సత్రాజిత్తు భావించాడు. ఇది సత్రాజిత్తుకు లోపల వచ్చిన ఆలోచన. కోట్లాది రూపాయలు మన దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి తొలగినట్లయితే ఉపద్రవం మనల్ని సముద్రం ముంచెత్తినట్టు ముంచేస్తూ ఉంటుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదము కూడా వానిని ఏమీ చేయదు, ప్రమాదము తప్పుకుంటుంది. అందుచేత ఈశ్వరానుగ్రహం అంత ప్రధానమైనది. భగవంతుని అనుగ్రహం కొద్దిగా కలిసి వచ్చిందంటే మన పురుష ప్రయత్నం సిద్ధిస్తుంది. పురుష ప్రయత్నం ఒక్కటి సరిపోదు, దానికి దైవానుగ్రహం కూడా ఉండాలి. రెండూ కూడితే ఆనాడు మనం అనుకున్నది సిద్ధిస్తుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ అందుకు శమంతకమణిని ఇచ్చేయమని అడిగాడు. చూసారా, సిరితా వచ్చును సలలితముగా నారికేళ ఫలముల భంగిన్, సిరితా పోయిన పోవిను కరిమింగిన వెలగపండు అన్నట్టుగా ఒక శ్లోకం ఉంది. సిరి రావాలి అంటే భగవంతుడు ఆ విష్ణుమూర్తి అనుగ్రహిస్తే లక్ష్మీదేవి ఎలా వస్తుందండి? కొబ్బరి బోండంలోకి నీళ్ళు ఎలా వచ్చాయో తెలియవు, చూసారా, ఆ రకంగా వచ్చేస్తుంది. కానీ పోవాలనుకుంటే కరి అంటే ఏనుగు మింగిన వెలగపండు మళ్ళీ వెలగపండు రూపంలోనే బయటకు వచ్చేస్తుంది, లేకపోతే చూస్తే లోపల గుజ్జు మాత్రం ఏమీ ఉండదు. కాబట్టి ఆ రకంగా భగవంతుడి అనుగ్రహం ఉంటే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, లేదు అంటే పక్కకి తొలగిపోతుంది. అయితే సత్రాజిత్తు దానిని తాను ఇవ్వను అని చెప్పాడు. అందుకు కృష్ణుడేమీ బెంగపెట్టుకోలేదు. నేను చెప్పాను, వినలేదు, నీవే పర్యవసానం తెలుసుకుంటావు అని మనసులో అనుకున్నాడు. సత్రాజిత్తు తన గృహానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్రాజిత్తుకు ఒక అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడన్నది మర్చిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రం ప్రచారం చేసుకున్నాడు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, చూసారా. ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న సాయం అడిగితే, చూసారండి వాడు అడిగాడండి నన్ను, వాళ్ళు ఎంత సాయం నన్నే చేయమన్నారండి, నేను తప్ప వాళ్ళకి ఇంకేం గతి లేదండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు. వాళ్ళు లేక అడగరు, ఏదో భగవంతుడు మనకి వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని, ఇప్పించగలిగే అవకాశాన్ని, మన చేయి పైన వాళ్ళ చేయి కింద ఉండేటటువంటి అవకాశాన్ని మనకి ఇప్పించాడు అని సంతోషించాలి తప్పితే వాళ్ళు మనల్ని అడుక్కుంటున్నారు, వాళ్ళు మనల్ని సాయం చేయమన్నారు అని మనం గర్వంతో ఉన్నామనుకోండి, నలుగురికి ప్రచారం చేసుకున్నామనుకోండి, సత్రాజిత్తుకు పట్టిన గతే మనకి పడుతుంది. కాబట్టి
సత్రాజిత్తు కృష్ణుడు తనను అడిగాడు సమంతకమణిని మాత్రం ప్రచారం చేసుకుంటున్నాడు. సమంతకమణిని తన పూజామందిరంలో ఉంచి రోజు బ్రాహ్మణుల చేత దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అది ప్రతిరోజు 8 బారువుల బంగారం పెట్టేస్తోంది. ఆ బంగారాన్ని అంతా దాస్తున్నాడు. ఒక రోజున సత్రాజిత్తు తమ్మునికి ఒక చిత్రమైన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసేనుడు. తాను ఆ మణిని ధరించి వేటకు వెడతానని అన్నగారిని అడిగాడు. అందుకు వెంటనే సత్రాజిత్తు అంగీకరించాడు. చూసారా, చెడు పనికి వెడతాను అన్నప్పుడు సత్రాజిత్తు అంగీకరించాడు, కానీ మంచి పనికి కృష్ణుడు ఆ సత్రాజిత్తు ఇమ్మని అన్నప్పుడు ఆ విషయాన్ని అతడు అంగీకరించలేకపోయాడు. వినాశకాలే విపరీత బుద్ధి. అప్పుడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. కృష్ణుని మాట వినకపోవడం వలన ఉపద్రవం ప్రారంభమైంది. మణిని మెడలో వేసుకుని ప్రసేనుడు ఎంతో సంతోషంగా వేటకు వెళ్ళి వేటాడుతున్నాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహం చూసింది. దాని కన్నులకు ఆ మణి ఆకర్షణీయంగా కనబడింది. ఇదేదో చాలా బాగుంది, మెరుస్తోంది, దీనిని తీసుకోవాలి అనుకుంది. తాను తీసుకోవాలనుకున్న వస్తువు తనకి ఉపయోగపడుతుందా లేదా అన్నది జంతువుకు అనవసరం. దాని దృష్టి పడిందంటే తీసుకుపోతుంది. దాని దృష్టిలో అదొక మాంసఖండంలా కనబడవచ్చు. సింహం అమాంతం వచ్చి ప్రసేనుడి మీదకు దూకి అతనిని సంహరించి అతని మెడలో ఉన్న మణిని తీసుకుని నోట కరుచుకుని వెళ్ళిపోతోంది. అటు నుండి జాంబవంతుడు వస్తున్నాడు. చూడండి, సమంతకమణిని అతను ఇవ్వని కారణంగా ఏ రకంగా ఎటు నుంచి వెళ్ళిపోతుందో అది. ఆయన ఇప్పటివాడు కాదు, త్రేతాయుగం నాటివాడు. ఆయన రామచంద్రమూర్తిని సేవించాడు. చాలా గొప్ప వ్యక్తి. వామనమూర్తి బ్రహ్మాండములు నిండిపోయి పెరిగిపోతుంటే వామనమూర్తికి 21 మారు ప్రదక్షిణం చేసినవాడు. శక్తి సంపన్నుడు. జాంబవంతునికి ఒక వెర్రి కోరిక పుట్టింది. రామరావణ యుద్ధంను చూస్తున్నప్పుడు రామచంద్రమూర్తి పరాక్రమమును చూసిన జాంబవంతుడికి ఒక కోరిక పుట్టింది. ఒకసారి రామునితో యుద్ధం చేయాలి అనుకున్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాముడు జాంబవంతుని దగ్గరికి వచ్చి, ఏమిటి నువ్వు కోరిక అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు, రామా, నీతో ఒకసారి యుద్ధం చేయాలని ఉందయ్యా అని అడిగాడు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. తనకు అంత సాయం చేసిన స్నేహితుడితో సరదాకి కూడా యుద్ధం చేయడు. కాబట్టి జాంబవంతునితో అన్నాడు, నీవు అడిగిన ఈ జన్మలో నీకు ఆ కోరిక తీరదు. నేను ఈ అవతారంలో ఉండగా నీకు ఆ కోరిక తీరదు. వచ్చే అవతారంలో నేను శ్రీకృష్ణుడిగా వస్తాను. అప్పుడు నీకు ఇటువంటి కోరిక తీరుతుంది అని చెప్పాడు. రాముడు కృష్ణుడు అన్నవి రెండు పదార్థాలు కావు. మనకి శ్రీకృష్ణ కర్ణామృతము అని లీలాశుకుల వారు రచన చేశారు. దానిలో ఆయన ఒక గొప్ప చమత్కారమైన శ్లోకాన్ని రచించారు. దానిలో ఆయన అన్నారు, విహాయ కోదండ సరో ముహూర్తం గృహాణపాణౌ మణిచారు వేణుం మయూరవర్ధంచ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. ఏ మహానుభావుడైతే నెమలపించం పెట్టుకుని చేతిలో వేణువు పట్టుకుని పట్టు పీతాంబరం కట్టుకుని ఉంటాడో అలాంటి కృష్ణ భగవానుడిని నేను చేతిలో కోదండం పట్టుకుని వెనకాల అక్షయబాణు తూణీరములు కట్టుకుని సీతాపతి అయిన రాముడిగా నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇక్కడ వర్ణన కృష్ణుడిది, నమస్కారం సీతాపతి అయిన రాముడిది. వస్తువు స్వభావం రీత్యా రెండు లేవు, ఉన్నది ఒకటే. కానీ ఈవేళ నా మనస్సు మాత్రం రాముడిగా నమస్కరిస్తున్నది అని అన్నాడు. ఎంత గొప్ప ప్రతిపాదన చేశాడో చూడండి. కాబట్టి అజ్ఞానం మాయపోయేంత వరకు వ్యక్తికి ఈశ్వరుడు ఏదో ఒక్కదానిలో కనబడతాడు. మాయపోతే ఉన్నది ఒక్కటే పదార్థం అని అనగలుగుతాడు. కాబట్టి ఇక్కడ జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు, కానీ ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతోంది. వస్తురీత్యా పదార్థం ఒకటే, రాముడే కృష్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు జాంబవంతుడి ముచ్చట తీరబోతున్నది. ఆ ముచ్చట ఎలా తీరబోతున్నది, కృష్ణుడు ఏ రకంగా జాంబవంతుడితో యుద్ధం చేశాడు అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.